కల్కి అవతారం. శ్రీ విష్ణువు చివరి అవతారం కల్కి గురించి ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందామా? అసలు కల్కి అవతారం ఎప్పుడొస్తుంది? భగవద్గీతలో ఏమైనా రాసి ఉందా? అసలు మహావిష్ణువు చివరి అవతారం దానికి సంకేతం. దీని గురించి మీకెవరికైనా తెలుసా? తెలిస్తే మీ ఒపీనియన్స్ మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా అసలు కల్కి ఎవరు, ఎప్పుడొస్తారు అనేది తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో షష్ఠి తిథి రోజున కల్కి భగవానుడి జన్మదినోత్సవం జరుపుకుంటారు. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు 10వ అవతారమే కల్కి అవతారం. కలియుగం ముగింపులో పాపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మతం పేరుతో కపటత్వం మాటున చాలా చోట్ల ప్రతిష్టంభన నెలకొంటుంది. అప్పుడు కల్కి భగవానుడు అవతరిస్తాడు. శ్రీ భాగవత పురాణం మరియు కల్కి పురాణం ప్రకారం సత్యయుగంలోని సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఈ అవతారం 64 కళలతో నిండి ఉంటుంది. దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు. భాగవతంలోని 12వ స్కందంలోని 2వ అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అవతారం నిష్కళంక దేవుని పేరిట ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందుతుంది. మన దేశంలోని ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ సమీపంలోని సంభాల్ గ్రామంలో కల్కి భగవంతుడు జన్మించాడు. తన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉంటారు. వీరు ధర్మాన్ని పునఃస్థాపించడంలో తనకు సహాయం చేస్తారు. కల్కి తండ్రి కలియుగంలో విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. తనకు వేదాలు, పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కల్కి తండ్రి పేరు విష్ణుయాష్, తల్లి పేరు సుమతి. కల్కి భగవంతుడికి 2 భార్యలుంటారు. తొలి భార్య లక్ష్మీ రూపం పద్మ, రెండో భార్య వైష్ణవి శక్తి రూపం. వైష్ణవి అంటే తల్లి వైష్ణోదేవి రామావతార కాలం నుండి భగవంతుడిని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుంది. కల్కి ఆమె తపస్సుకు సంతోషించి తనను వివాహం చేసుకుంటారు. లార్డ్ కల్కికి జై, విజయ్, మేఘ్వాల్ మరియు బలహక్ అనే 4 కుమారులు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కల్కి దేవుని వాహనం తెల్లని గుర్రంగా పరిగణిస్తారు. ఈ గుర్రం దేవదూత అని పిలువబడుతుంది. భగవంతుడు గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే కల్కి జయంతి రోజున విష్ణుమూర్తిని తన పేరిట పూజించాలి. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అలాగే పేదలకు అన్నదానం చేయాలి. గమనిక, ఇక్కడ అందించిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. విన్నారు కదా కల్కి అవతారం గురించి. అసలు మీకేమనిపించిందో కామెంట్ చేయండి.